హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎండల కాలం మొదలైందంటే చాలు మనకి వేడి చేస్తుంది కదా! అందుకే నేను ఈరోజు పెసరపప్పుతో ఇలా ఈజీగా 10 నిమిషాల్లో స్నాక్ చేసి చూపిస్తున్నాను రండి. పప్పు ముందుగా నానబెట్టే పనే లేదండి. నేను ఇందుకోసం ఒక 200 గ్రామ్స్ పెసరపప్పు తీసుకున్నాను. కొన్ని ఒక 20 గ్రామ్స్ పొట్టున్నవి తీసుకుంటున్నాను. 2 కలిపితే టేస్ట్ బాగుంటుందని. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. ఇవి తీసుకున్న తర్వాత ఒక 2-3 సార్లు కడిగి ఇలా వేడి నీళ్ళు అనేవి కాంచుకొని దాంట్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాలు చాలండి, నానిపోతుంది. ఇవి నానేలోపు మనం ఇందులోకి మసాలా కోసము ఒక అల్లము కొంచెము, పచ్చిమిర్చి ఒక 2, ఒక ఆనియన్ వేసుకుంటున్నానండి. కావాలంటే కొన్ని వెల్లుల్లి వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మన పప్పు అనేది నానిపోయింది. నేను వడగట్టుకొని ఇలా గ్రైండర్లోకి తీసుకుంటున్నాను. మీ ఇంట్లో గ్రైండర్ లేకుంటే మీరు మిక్సీలో అయినా కొంచెం స్లోగా పల్సెస్ ఇచ్చుకుంటూ మిక్సీ పట్టుకోవడం వల్ల మనకి సేమ్ కన్సిస్టెన్సీ వస్తుందండి. ఇందులోకి నేను మనం చేసుకున్న మసాలా అలాగే ఉప్పు, పసుపు వేసుకుంటున్నాను. ఇది అనేది మనం నానబెట్టలేదు కదా, సో కొంచెం గట్టిగా ఉంటుంది. దానికోసము ఒక మూతతో కొన్ని వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. అప్పుడు మనం వడ వేసుకునేకి ఈజీగా ఉంటుందండి. ఇది ఏమి పూర్తి మెత్తగా అయిపోవాల్సిన పని లేదు. కొంచెం ఇలా ఉన్నా సరిపోతుందండి. చూసారా, వెంటనే అయిపోయింది మన పప్పు అనేది 5 నిమిషాల్లో. దీన్ని ఇప్పుడు తీసుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇలా వడల్లాగా కానీ, మీరు లేదు కుదరలేదంటే రౌండ్ చిన్నవి బాల్స్ లాగా కానీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి అలసంద వడలతో పోలిస్తే టేస్ట్ బాగుంటుంది, అలాగే చలవ చేస్తుంది. చూసారా ఎంత చక్కగా ఫ్రై అవుతున్నాయో. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా కొంచెం కలుపుకుంటూ వేయించుకోవడం వల్ల మనకి అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇవి మనకి నాన్ వెజ్ కర్రీస్ లెక్క కానీ, రెడ్ చట్నీ లెక్క కానీ సూపర్గా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి, మీరు కూడా సూపర్గా ఉన్నాయంటారు. చూసారా ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో. గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం తీసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. వీటిని వేడివేడిగా తిన్నా సూపర్గా ఉంటాయండి. కొంచెం చల్లారిన తర్వాత అయినా బాగుంటాయి. భలే ఉన్నాయి కదా. ఇవి లోపల కూడా సూపర్గా ఫ్రై అయి ఉంటాయండి. చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.